మీరు కట్టుకున్నప్పుడు దానికి మీకు రాకుండా ఉందా కదా మరి మీకు ఏదైనా ఉంది సార్ నేను చూపించిన సార్ ఉంది చూపించిన సార్ నా డాక్యుమెంట్ ఉండే చూపించిన మీకు ఆల్రెడీ సార్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మీరు దానికి డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయలేదు. చేశాను సెక్రటరీ గారు. డిజిటల్ సైన్ కూడా కాలేదు సార్. మీరు అర్జీ పెట్టుకున్నారు, డిజిటల్ సైన్ కూడా కాలేదు. సార్ భూభారతిలా భూభారతిలో సార్ డిజిటల్ సార్ అడగండి, నేను ఇచ్చిన నాకు సార్ అవునా ఎప్పటి నుంచి ఉన్నావు? చాలా సంవత్సరాల నుంచి చెప్పి ఇంతమంది ఊరలతో చెప్పండి అన్నా. నేను ఈ రోజు నుంచి ఈడ లేనా అన్నా? అరే ఊరోళ్ళు ఇంతమంది ఉన్నారన్న, 56,000 నుంచి వేసుకున్నా. ఒక్కసారి చెప్పండి అన్న. నేను ఆగండి నేను కళ్ళాలు వేసుకుని 56,000 నుంచి అన్న మరీ అబద్ధంగా మాట్లాడు. లేదు సార్, మేము 56,000 నుంచి వేసుకున్నాం సార్. వీళ్ళందరూ వాళ్ళ పార్టీ ఉన్న వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇది పూర్తిగా పార్టీ కోసం అన్న. కాదన్న తెలియదు అన్న, లేదన్నా. నేను నా ఉన్న బాధ చెప్తున్నా. ఇప్పుడు ఓపెన్ గా అదే కనబడుతుంది కదా అన్న, నాకు ఓపెన్ గా అదే క్లియర్ గా తెలుస్తుంటే అన్న. చెప్పండి అన్న. ఈ 5 ఏళ్ళు మీ పార్టీలో వాళ్ళే కబ్జా చేసి ఫస్ట్ ఇప్పుడు నీ పార్టీలే ఇక్కడ నీ గట్టొద్దురా భయ నీదంతా కబ్జా చేసి ఒక కడిలేసి నేను అడిగినా మాట్లాడుకున్నా, నాకు కుదరలేదు. నేను ఆపినా పటేల్ నేను ఈయనే ఉన్నా. ఆడియో వాళ్ళు తీసుకుని మిగిలినది నాకు ఇచ్చారు. ఉన్న దాంట్లో పల్లె ప్రకృతి లేదు అట్లే ఎట్లుంటది పటేల్. నేను అట్లా ఎందుకు అంటున్నా? నాది ఉన్న నేను ఇంకో దగ్గరికి వెళ్ళేటోని చేసింది కాలేదు. నా ఉన్న దాంట్లో నేను చేసుకుంటే ఎందుకు పటేల్? నాకు అర్థం. తమ్ముడు ఇప్పుడు సురేష్ ఏమడుగుతా నీకు? సురేష్ అన్నది కాదు పటేల్. ఇప్పుడు వాళ్ళ పటేల్ అంటేనే ఉన్నాడు. వాళ్ళ పటేల్ కడీలు వేసారు. రేపు ఎలక్షన్ అరే ఆ రోజు మాట్లాడలేమా అన్న? ఆడియోతో నేను ఆ రోజు ఖచ్చితంగా ఆపిన. ఆడియో సార్తో మాట్లాడి ఇయో ఫెన్సింగ్ ఉంటే ఫెన్సింగ్ అక్కడ వరకు ఆపిన. సార్ నేనే ఆపినా సార్. యాక్చువల్లీ నేను ఆపినా సార్. నేను వద్దాను ఆపినా సార్. నేను ఈ కడీలు సార్ ఇంకో ఆయన